హలో గైస్, ఈ వారంలో మనకి బాగా పెరిగే కొన్ని స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం. మార్కెట్స్ కనుక కొంత పాజిటివ్గా టర్న్ అయితే కనుక అప్పుడు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఎందుకంటే ఫాలింగ్ మార్కెట్స్లో మనం షార్ట్ టర్మ్కి ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు అనమాట. అందువల్ల మండే మార్కెట్ అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ కనుక కొంత పాజిటివ్ ఉంటే ఈ స్టాక్స్ కొంత పెరిగి మనకి 10 to 15% రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టాక్స్ హై లెవెల్స్ నుంచి పడి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా స్లైట్ రివర్సెస్ వచ్చాయన్నమాట. మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే ఆ ట్రెండ్ అనేది ఏదైతే రివర్సెస్ వచ్చినవి ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ అనాలిసిస్ డిస్కస్ చేద్దాం గైస్. నిఫ్టీ లాస్ట్ వీక్ మనకి ఏమైందో చూస్తే కనుక నిఫ్టీ లాస్ట్ వీక్ మనకు 22,500 లెవెల్ సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి ఆ తర్వాత ఫెయిల్ అయింది ఫ్రెండ్స్. మండే ట్యూస్డే టెస్ట్ చేసి వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే మనకి ఫెయిల్ అయ్యి ఆల్మోస్ట్ మనకి 22,000 లెవెల్ టెస్ట్ చేసింది అనమాట. మీరు లాస్ట్ 3 days బట్టి మార్కెట్ని అబ్జర్వ్ చేస్తే కనుక 21,900 లెవెల్కి రావడం, అక్కడి నుంచి బయ్యర్స్ పుష్ చేయడం, మళ్ళీ రావడం, బయ్యర్స్ పుష్ చేసి కొంత పాజిటివ్ టర్న్ అవ్వడం, మళ్ళీ నెక్స్ట్ డే ఫ్రైడే రోజు ఏం జరిగిందంటే మళ్ళీ కిందకు వచ్చింది, మళ్ళీ పుష్ చేసి క్లోజింగ్ అప్పుడు 22,000 లెవెల్ పైన సస్టైన్ అయిందనమాట. సింపుల్గా మనకి నిఫ్టీలో మనకి ఏం కనబడుతుందంటే మార్కెట్స్ ఏదైతే 21,900 దగ్గర సమ్ బయ్యర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు మార్కెట్ని. మార్కెట్ని హెవీ ఫాల్ కాకుండా కాపాడుతున్నారు అనమాట. ఒకవేళ మార్కెట్ కనుక ఈ రీజన్ బ్రేక్ అయితే కనుక మనకి ఒకవేళ 21,900 రీజన్ బ్రేక్ అయితే కనుక 21,500 నుంచి 21,550 రీజన్స్ దాకా కూడా మనకి మార్కెట్ వచ్చేసే ఛాన్స్ ఉంది. మధ్యలో 21,750 సపోర్ట్ కింద యాక్ట్ చేయొచ్చు. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా ఈ రీజన్స్కి మార్కెట్ ఈజీగా పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే లాస్ట్ 3 days బట్టి ఇది మనకి సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయితే కనుక 21,750 అలాగే 21,500 నుంచి 550 రీజన్స్కి ఈజీగా మార్కెట్ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ లాస్ట్ 3 days బట్టి బయ్యర్స్ వచ్చి పుష్ చేస్తున్నారు కాబట్టి ఈ రీజన్ పైన అంటే 22,000 లెవెల్ పైన కనుక పాజిటివిటీ కనిపిస్తే మండే రోజు మనకి మళ్ళీ కూడా 22,250 నుంచి 22,300 లెవెల్స్ దాకా కూడా మనకి మార్కెట్ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇది బ్రేక్ అయితే మళ్ళీ కూడా 22,500కి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ 21,900 నుంచి 22,000 మనకి సపోర్ట్ రీజన్ కింద యాక్ట్ చేస్తుంది. ఇది బ్రేక్ అయితే ఫర్దర్గా మార్కెట్స్ పడే ఛాన్స్ ఉన్నాయి. 22,000 లెవెల్ పైన కనుక మార్కెట్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మనకి 22,250 నుంచి 300 అలాగే 22,500 మనకి రెసిస్టెన్సెస్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సింపుల్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట ఈ వీక్ కోసం. అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా సేమ్ అనమాట. బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 4 days 5 days బట్టి కంటిన్యూస్గా 48,000 ఏదైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ అనుకున్నామో అదే రీజన్ దగ్గర రెసిస్టెన్స్ తీసుకొని లాస్ట్ 5 days బట్టి కంటిన్యూస్గా పడింది. మొన్న ఫ్రైడే మాత్రమే కొంత పాస్ తీసుకొని ఏదైతే 46,350 లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని స్లైడ్గా మార్కెట్స్ సైడ్ వేస్లో క్లోజింగ్ ఇచ్చిందనమాట. మార్కెట్స్ కొంత వాలిటిలిటీగా ఉన్నాయి. హెవీగా మూవ్ అవుతున్నాయి బిగ్ క్యాండిల్స్తో. కొంచెం జాగ్రత్తగా ఎవరైతే ఆప్షన్స్ చేస్తున్నారో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ చేస్తున్నారో కొంచెం జాగ్రత్తగా లాట్ సైజెస్ తగ్గించుకొని చేయడం బెటర్ అనమాట. ప్రస్తుతం అయితే కనుక మార్కెట్స్ కొంత సైడ్ వేస్లో ట్రేడ్ అయింది. ఒకవేళ 46,600 పైన సస్టైన్ అయితే కనుక 47,000 47,500 48,000 లెవెల్స్ ఈజీగా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ ఈ రీజన్ బ్రేక్ అయితే 46,500 బ్రేక్ అయితే 46,000 45,000 లెవెల్స్ దాకా కూడా మార్కెట్స్ పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. సింపుల్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ అనమాట. మార్కెట్స్ మండే రోజు అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్లో కొంత రివర్సల్స్ ఏమైనా వస్తే మాత్రమే మనం ఇప్పుడు చెప్పుకోబోయే షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఆ స్టాక్స్ ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలంటే మండే రోజు మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే ఈ స్టాక్స్ హై లెవెల్స్ నుంచి పడి స్లైట్ రివర్సల్స్ వచ్చాయన్నమాట. ఒకవేళ మార్కెట్స్ పాజిటివ్గా టర్న్ అయితే కనుక ఈ స్టాక్స్ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఒకవేళ మార్కెట్స్ పడిపోతుంటే ఈ వీక్లో ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి గైస్. ఫస్ట్ స్టాక్ మనం డిస్కస్ చేసేది ఏంటి అంటే కనుక స్వాన్ ఎనర్జీ అనమాట. స్వాన్ ఎనర్జీ మీరు చూస్తే కనుక ఆల్మోస్ట్ 750 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా కింద పడి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా ఇంక్రీజ్ అవుతుంది. ఎవ్రీడే 8% 9% 10% ఇంక్రీజ్ అయిందనమాట. మండే రోజు అబ్జర్వ్ చేయండి. మార్కెట్స్ పాజిటివ్ ఉంటే అది కూడా ఈ స్టాక్ 550 పైన సస్టైన్ అయితే మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 600 మనం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 630 అలాగే 650 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉన్నాయి. ఈ 2 రీజన్స్లో ఈ 3 రీజన్స్ మన టార్గెట్స్ కింద పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మార్కెట్స్ మండే రోజు పాజిటివ్ ఉండి ఈ పర్టికులర్ స్టాక్ 550 పైన కొంత పాజిటివిటీ కనిపిస్తే అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి గైస్. ఇది మనకి ఫస్ట్ స్టాక్ అనమాట స్వాన్ ఎనర్జీ. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఎస్జేవీఎన్ గురించి చాలామంది అడుగుతున్నారు. ఎస్జేవీఎన్
ప్రీవియస్గా కంటిన్యూస్గా పడింది. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం స్టాక్ 120 నుంచి 128 130 రీజన్స్ మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే హెవీ ఫాల్ వస్తుంది కూడా అని చెప్పుకున్నాం అనమాట. ఆ టైంలో హెవీ మార్కెట్ ఫాల్లో సో ఆల్మోస్ట్ 100 లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో సో హెవీగా ర్యాలీ ఇచ్చిందనమాట. సో చాలామంది అడుగుతున్నారు నేను ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా అని. సో మీరు అబ్జర్వ్ చేయండి, ప్రీవియస్గా 120 నుంచి 128 రీజన్ సో ఆల్మోస్ట్ సో మోర్ దాన్ 1 మంత్ మనకి ట్రేడ్ అయిందనమాట. సో 120 పైన మార్కెట్స్ పాజిటివ్ ఉండి ఈ స్టాక్ 120 పైన సస్టైన్ అయితే కనుక ఈజీగా మనకు 128 130 రీజన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది బ్రేక్ అయితే అప్పుడు మనకి 140 లెవెల్స్ దాకా కూడా వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఒక 10% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 10 to 20% ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు స్టాక్ నుంచి. సో ఇది మనకి SJVN మార్కెట్స్ పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి గైస్. అలాగే రైల్టెల్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చాలా బాగా పెరిగిందనమాట. సో ఆల్మోస్ట్ స్టాక్ 450 లెవెల్స్ దగ్గర నుంచి షార్ప్ ఫాల్ అయిన తర్వాత 300 దగ్గర ప్రీవియస్ సపోర్ట్ తీసుకుందనమాట. సపోర్ట్ తీసుకొని స్టాక్ సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా చాలా బాగా పెరిగిందనమాట. ప్రస్తుతం మళ్ళీ కూడా రెసిస్టెన్స్ దగ్గరే ఉంది. ప్రీవియస్గా మల్టిపుల్ టైమ్స్ 350 సపోర్ట్ కింద యాక్ట్ చేసింది. సో చాలామంది అడుగుతున్నారు రైల్టెల్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అని. 350 పైన 1 డే సస్టైన్ అవనియండి. సో 1 డే పాజిటివ్గా క్లోజ్ అయితే మాత్రమే, రేపు ఓపెన్ అయిన తర్వాత 350 కింద వచ్చేస్తే కనుక ఇన్వెస్ట్మెంట్ చేయకండి గైస్. 350 పైన 1 డే సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి. సో మనకి 375 400 టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. షార్ప్ ర్యాలీ ఉంటే ఇంకా ఫర్దర్గా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. సో ఇది మనకి రైల్టెల్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేఫిన్ టెక్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ గురించి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. ఈ స్టాక్ ఆల్మోస్ట్ 740 750 రీజన్స్ తగ్గించి కంటిన్యూస్గా పడి 550 ప్రీవియస్ సపోర్ట్ తీసుకొని ఇప్పుడు మనం చెప్పుకున్న స్టాక్స్ అన్ని కూడా హెవీగా ఫాల్ అయిన తర్వాత సపోర్ట్స్ తీసుకొని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా కొంత పాజిటివ్గా టర్న్ అయ్యాయి. సో ఈ స్టాక్ మనం చూసుకుంటే కనుక 550 దగ్గర సపోర్ట్ తీసుకుని లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా ఆల్మోస్ట్ 70 పాయింట్స్ దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. సో ప్రస్తుతం మనం అబ్జర్వ్ చేయండి 600 పైన మండే సస్టైన్ అయ్యి మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మనకి 630 మనకి రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సెకండ్ టార్గెట్ 650 అనమాట. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే 700 లెవెల్స్ దాకా కూడా మనకి వెళ్ళే ఛాన్స్ ఉంది అనమాట. ఇది మనకి కేఫిన్ టెక్ గురించి అనమాట. 50 పాయింట్స్ అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మండే రోజు అబ్జర్వ్ చేసి మండే ఈవినింగ్కి కొంత 600 పైన సస్టైన్ అయితే కనుక మనం యాడ్ అయినా చేసుకోవచ్చు. మార్కెట్స్ కూడా కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే తీసుకోండి గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో ఎక్స్చేంజింగ్ గైస్. సో ఎక్స్చేంజింగ్ చూస్తే కనుక 110 స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, ఆ రీజన్కి అరౌండ్గా మనకి సో సపోర్ట్ తీసుకుందనమాట. 108 నుంచి 110 మనకి సపోర్ట్ రీజన్ అనమాట. సో ఇది కొంత వాలటిలిటీ స్టాక్, కొంచెం జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయండి. ఒకవేళ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం పాజిటివ్గా కనిపిస్తే కనుక సో మీరు ఏం చేస్తారంటే కనుక క్వాంటిటీ రెడ్యూస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మండే రోజు అబ్జర్వ్ చేయండి 120 పైన అయితే కనుక ఇన్వెస్ట్ చేయకండి. 115కి అలా వచ్చి ఇక్కడ రివర్సల్ వస్తే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 130 ఈజీగా మన టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 140 నెక్స్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మార్కెట్స్ కొంత పాజిటివ్ ఉండి స్టాక్ కనుక 115 పైన మండే రోజు సస్టైన్ అయితే మాత్రమే తీసుకోండి గైస్. ఒకవేళ పడిపోతుంటే అవాయిడ్ చేయండి, తీసుకోకండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి VPRPL ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ ఆల్మోస్ట్ సో లిస్ట్ అయిన తర్వాత చాలా బాగా రేజ్ అయింది. ఆల్మోస్ట్ 150 రూపీస్ స్టాక్ కాస్త 240 లెవెల్స్కి వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడిపోయి రీసెంట్గానే మళ్ళీ ప్రీవియస్ ఏదైతే లిస్టింగ్ ప్రైస్ దగ్గర కొంత రివర్సల్ రావడానికి ట్రై చేసింది ఫ్రెండ్స్. సో 1 డే అబ్జర్వ్ చేయండి. 1 డే కనుక 150 నుంచి 155 రీజన్ పైన VPRPL సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. మనకి 170 180 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. మంచి రివర్సల్ వచ్చింది. 1 మోర్ డే అబ్జర్వ్ చేయండి, అబ్జర్వ్ చేసి తీసుకోండి గైస్. మనం ఇప్పుడు చెప్పుకున్న స్టాక్స్ ఏవైతే స్వాన్ ఎనర్జీ కానివ్వండి, ఫస్ట్ స్టాక్, సెకండ్ వన్ SJVN, థర్డ్ వన్ రైల్టెల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి కేఫిన్ టెక్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ఎక్స్చేంజింగ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి సో VPRPL అనమాట. సో ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో మంచి రివర్సల్స్ వచ్చాయి. మార్కెట్స్ కనుక కొంత పాజిటివ్ ఉంటే మాత్రమే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయడానికి ట్రై చేయండి. ఒకవేళ మండే రోజు మార్కెట్ హెవీగా ఫాలో అవుతుంటే కనుక ఈ స్టాక్స్ ఈ వీక్కి అవాయిడ్ చేయండి. ఎందుకంటే 1 డే పెరిగినా సరే నెక్స్ట్ డే మళ్ళీ పడిపోయే ఛాన్స్ ఉంటాయి అనమాట. సో మీ రిస్క్ లెవెల్ బట్టి స్టాప్ లాసెస్ మెయింటైన్ చేసుకుని ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి గైస్. అలాగే మీరు కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. మార్కెట్స్ లాస్ట్ 1 వీక్ 1.5 వీక్గా మేము ఒక్క షార్ట్ టర్మ్ కాల్ కూడా ఇవ్వలేదు. ఈక్విటీ ఇంట్రాడే అయితే ఇచ్చాం అనమాట. రైల్టెల్లో మంచి ప్రాఫిట్స్ తీసుకున్నాం. సో మార్కెట్స్ కొంత స్లైట్ రివర్సల్స్ కోసం వెయిట్ చేస్తాం అనమాట. వన్స్ రివర్సల్స్ వస్తే కనుక 3 to 4 స్టాక్స్ ఈజీగా ఇస్తాం అనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.